Psalm chapter 139, verse 4 and 5. Even before a word is on my tongue, behold, O Lord, you know it altogether. You hem me in behind and before, and lay your hand upon me. 4-5 వచనములు కీర్తన 139వ అధ్యాయము. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. అవును ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్యాన్ని నమ్మి మరి ఈ వాక్యమే దేవుడై ఉండెను అని బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. మరి దేవుడు మనతో చెప్పే ప్రతి మాట 100% కరెక్ట్. ఎందుకంటే మాథ్యూలో ఒక చోట ఉంది, మత్తయి సువార్తలో మరి ఆకాశము భూమి గతించినా కానీ నా మాటలు మాత్రం ఏమాత్రం గతించిపోవు అని చెప్పారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నటువంటి ప్రతి మాట నెరవేర్చబడుతుంది అని దీని మీనింగు. అయితే మాట నా నాలుకకు రాకమునిపై అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటున్నాడు ఇక్కడ భక్తుడు. మనం మాట్లాడే ప్రతి మాట కూడా అది మంచిదా చెడా, నేను చెడు చేయొద్దన్నాను, చెడు మాట్లాడొద్దన్నాను కదా, నా బిడ్డలు ఏం చేస్తున్నారు అని దేవుడు చూస్తూ ఉంటారు. మనల్ని అడ్డగించరు మాట్లాడేటప్పుడు. ఎందుకంటే మనకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఇది చేయొచ్చు, చేయకూడదు అని చెప్పారు. చెప్పినప్పుడు వినాలి కదా మనం. నేను ఇదే చేస్తా అంటే దాని రిజల్టే మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. వెనుకను ముందును దేవుడు మనల్ని ఆవరించి ఉంటారంట. ప్రియమైన వాళ్ళారా, ఒకని తల్లి మరి వాళ్ళ బిడ్డల నడతలను ఏ విధంగా గమనిస్తూ ఉంటుందో, మరి అంతకన్నా ఎక్కువగా దేవుడు ఆయన సృష్టించినటువంటి ప్రతి మానవుని గమనిస్తూ ముందు వెనుకలుగా ఆవరించి ఉంటారని నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. దేవుని చెయ్యి మరి ఒక బిడ్డ ప్రక్కనే నడుస్తుంటే వాడి మీద చేసుకొని తల్లి లేదా తండ్రి నడిచినట్లు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు అని భక్తుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము.